కొందరు కబ్జారాయుళ్ల పుణ్యమా అని పట్నంలో ఉన్న చాలా చెరువులు వాటి రూపురేఖలను పోగొట్టుకున్నాయి. ఒకప్పుడు 10 ఎకరాలున్న చెరువులు దొంగలు ఆప్రయించుకోగా మొత్తం మూసుకుపోయినాయి. అసొంటి చెరువులను కాపాడేతానికి పుట్టుకొచ్చిందే హైడ్రా. ఆ రువ్వడిలా ఇప్పటికే 3-4 షెర్లను మా ముద్దుగా సింగారిచ్చిన హైడ్రా వాళ్ళు అదే ఊపులో ఇంకో చెరువు హాలత్ కూడా పురాగా మార్చిపడేసారు. ఇక చూడరు మీరు. వారేవా మాదాపూరు సున్నం చెరువు వాళ్ళది ఎట్లా మారిపోయిందో చూడురే. మొన్నటిదాకా ఆడి దిక్కు పోతే పట్టుమని 10 నిమిషాలు సుతా నిలబడలేకపోయేది జనాలు. అసొంటిది ఇప్పుడుగా వాతావరణాన్ని ఎంజాయ్ చేసేటట్టు తయారు చేసింది తెలంగాణ సర్కారు. కబ్జా రాయిళ్లు జయంగా 30 ఎకరాలున్న చెరువు 14 ఎకరాలకే మూసుకుపోయిందట. అయినా సరే గా భూమి అంతా మల్ల గుంజుకొని 30 ఎకరాల చెరువును తయారు చేసింది హైడ్రా. చెరువును మొత్తం మంచిగా అద్దం వలె కొత్త పాత చేసి ఎక్కడిదక్కడ సాఫ్ సఫాయి చేపించుర్రు. జనాలు వేసిన చెత్త 3 మీటర్ల మందం పేరుకపోయిందట. ఇక చెత్త సేదారం మన్ను మశానం అంత తీసి పెద్ద పార్కు లెక్కనే తయారు చేసిర్రు. చెరువునిట్లా సింగారిచ్చుడే కాకుండా అంతకు ముందు కంప చెట్లల్లో మూసుకుపోయిన హనుమాన్ల గుడిని సుతం మళ్ళా కొత్తగా కడుతుర్రు. గుడి ముంగట హనుమాన్ విగ్రహంతో పాటు కూసుంటానికి బెంచీలేసి ముంగట నీళ్లు జిమ్మిచ్చే ఫౌంటైన్ సుత పెడుతుర్రట. ఇదే కాదు, చెరువు చుట్టూ నడుస్తట్టు వాకింగ్ ట్రాక్, పొలగాలను ఆడుకోవడానికి పార్కింగ్ తయారు చేస్తుర్రు. అట్టనే బెంచీలు, ఓపెన్ జిమ్, సోలార్ లైట్లు, పడవ సవలతి, బేబీ పండు, చుట్టూ ఫెన్సింగ్ గిట్లా ఒక్కటేంది అన్ని తీర్ల సవలతులు చేస్తుర్రు. పెద్ద ముచ్చట ఏందంటే ఇన్నొద్దులు గబ్బాసంతో ముక్కులు మూసుకున్న జనాల కోసం కొన్ని సుగంధ మొక్కలు సుత నాటబోతుర్రు. మొత్తానికి కొండ పక్క పొంటి చెరువు ఉంది కాబట్టి దీన్ని టూరిస్ట్ జాగా లెక్కనే తయారు చేయాలి అని గట్టి పట్టు మీద ఉన్నారు సర్కారోళ్ళు. ఇక చెరువు ముచ్చట ఇట్లుంటే అటు సున్నం చెరువు కాడ కారు పార్టీ వాళ్ళు గడబిడ చేసిర్రు. చెరువు చుట్టుపట్టయితున్న కొన్ని నిర్మాణాలు రూల్కు వ్యతిరేకం ఉన్నాయట. గా ముచ్చట మీద అట్టెట చేస్తారు, కోర్టు ఆర్డర్ వచ్చేదాకా ఆగాలి కదా, అంత మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అని హైడ్రా మీద గరమయ్యారు. చెరువును ఎట్లట ప్రారంభం చేస్తారో మేంగిన చూస్తాం, చాలు చేసే పేరెంటం పెడితే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం అన్నారు. మరిగా ఏమవుతుందేమో చూడాలి.